హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంజే స్టార్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీ ముందు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆ వీడియో ఏంటి అనుకుంటున్నారా? మనలో చాలామందికి షార్ట్స్ అప్లోడ్ చేసే సరైన పద్ధతి తెలియడం లేదు గైస్. సో ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ మీకు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల మీకు ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి స్టెప్ని కూడా మిస్ అవ్వకుండా వినండి. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి గైస్. అప్పుడే మీరు షార్ట్స్ని కరెక్ట్ పద్ధతిలో అప్లోడ్ చేసి మిలియన్ ఆఫ్ వ్యూస్ని కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే గైస్, సో లెట్స్ గో టు ద వీడియో. సో ఫస్ట్ మన మొబైల్లో యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేద్దాం. సో వన్స్ యూట్యూబ్ యాప్ మనం ఓపెన్ చేశాక మీకు కింద కనిపిస్తుంది కదా గైస్, వ్యూ అని, అది మీ ఛానల్. ఓకే, అక్కడ వ్యూ ఛానల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అనలిటిక్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. మీరు దాన్ని స్క్రోల్ చేస్తూ ఉంటే కింద మీకు గో టు యూట్యూబ్ స్టూడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. ఓకే, అక్కడ మీరు చూడొచ్చు డాష్ బోర్డ్స్, కంటెంట్స్ అలా చాలా ఉన్నాయి. అందులో కంటెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ షార్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు చాలా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ నేను అప్లోడ్ చేసేసిన ఒక వీడియో మాత్రమే అన్లిస్ట్లో ఉంది. సో దాన్ని నేను మీకు చూపిస్తాను. ఆ 3 డాట్స్ దగ్గర క్లిక్ చేస్తే ఎడిట్ అనే ఆప్షన్ వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యాడ్ డిస్క్రిప్షన్, అంటే మీరు ఈ వీడియోని దేనికి సంబంధించినది క్లియర్గా మీరు డిస్క్రిప్షన్లో రాయాలి గైస్. అండ్ మీరు రాసేటువంటి డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటేనే ఆడియన్స్కి త్వరగా రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇంట్రెస్టింగ్గా మీరు తీసుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో దానికి మీరు డిస్క్రిప్షన్ అయితే రాయాలి. నెక్స్ట్ దీనికి మీరు హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇక్కడ మీరు అప్లై చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాదైతే కామెడీకి సంబంధించింది కాబట్టి హ్యాష్ ట్యాగ్ కామెడీ, హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్, లేదా హ్యాష్ ట్యాగ్ రీల్స్, ఇంకా హ్యాష్ ట్యాగ్ ఫన్నీ. ఇది ఇంకా నేను కపుల్స్ చేస్తున్నాం కాబట్టి హ్యాష్ ట్యాగ్ కపుల్ వీడియోస్. ఓకే, ఇంకా హ్యాష్ ట్యాగ్ ఎంటర్టైన్మెంట్. ఇలా నేను డిఫరెంట్ టైప్స్. సో మనకి ఈ ట్యాగ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఈ కింద ఈ డిస్క్రిప్షన్లోనే మీరు ఇంకా ఏమైనా రిలేటెడ్ వీడియోస్ లింక్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా మీరు ఇవ్వచ్చు. అండ్ లాస్ట్కి వచ్చేసరికి నేను ఎప్పుడు కూడా జనరల్గా వాడే సెంటెన్సెస్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అని చెప్పి అంటాను ఖచ్చితంగా. ఎందుకంటే డిస్క్రిప్షన్ ద్వారానే మనకి వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ మన వీడియోని అన్లిస్ట్లో ఉంది కదా, దీన్ని మనం పబ్లిక్లోకి సెట్ చేసుకోవాలి. ఓకే, మీకు కావాలంటే టైం కూడా ఇక్కడ మీరు ఫిక్స్ చేసుకోవడం, అంటే ఏ టైం షెడ్యూల్, ఏ టైంకి మీ వీడియో రీచ్ అవ్వాలనుకుంటున్నారు, ఇదంతా కూడా ఏ టైంకి ఆడియన్స్ చూడాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇది కిడ్స్కా లేకపోతే ఎల్డర్స్కా అనే ఆప్షన్ కూడా ఉంది, మీరు అక్కడ క్లిక్ చేయాలి గైస్. అప్పుడే మీ వీడియో మీ ఏజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడాలనుకున్నా వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక రిలేటెడ్ టు ద వీడియోస్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు యాడ్ టు ప్లేలిస్ట్ చేయాలి. నెక్స్ట్ ఆల్టర్నేట్ కంటెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి యూ హ్యావ్ టు యాడ్ సమ్ ట్యాగ్స్ హియర్. సేమ్ అక్కడ మనం ఏ ట్యాగ్స్ అయితే యాడ్ చేస్తాం అవే ట్యాగ్స్ ఇక్కడ కూడా మనం యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్, ఓకే, హ్యాష్ ట్యాగ్ వైరల్, హ్యాష్ ట్యాగ్ ఫన్నీ, హ్యాష్ ట్యాగ్ కామెడీ, హ్యాష్ ట్యాగ్ కపుల్ షార్ట్స్, హ్యాష్ ట్యాగ్ ఎంటర్టైన్మెంట్. ఇలా మనం ఈ ట్యాగ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే, తర్వాత మీరు కింద చూడవచ్చు ఎలో ఆడియో అండ్ వీడియో రీమిక్సింగ్. ఏమైనా మీరు ఎలో చేయాలనుకుంటే యూ కెన్ ఎలో దట్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ మీరు యాడ్ పెయిడ్ ప్రమోషన్ ఉన్నారు. ఇది ఏమైనా ప్రమోషన్స్కి సంబంధించింది అయితే కనుక సో ఇక్కడ మీరు డెఫినెట్గా కూడా ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయాలి, నో అయితే నో అనేది క్లిక్ చేయాలి. ఓకే, అండ్ లాస్ట్కి వచ్చేసరికి నెక్స్ట్ మనం కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మన వీడియో దేనికి సంబంధించి కార్స్, వెహికల్స్, కామెడీ, లేదా ఎడ్యుకేషన్కి సంబంధించిందా, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిందా, గేమింగ్కి సంబంధించిందా, ఏదైతే దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నా. నా వీడియో మాత్రం ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది కాబట్టి నేను ఎంటర్టైన్మెంట్ అని సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మనకి కామెంట్స్ కూడా ఉన్నాయి. దీన్ని మనం కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, లేదా మనం పోస్ట్ చేయొచ్చు. ఇవి మాత్రమే కాకుండా కొన్ని కామెంట్స్ మనకి బేసిక్ కామెంట్స్ మాత్రమే మనం ఆడియన్స్కి కనిపించాలి అనుకుంటే మనం దాన్ని కూడా పెట్టుకోవచ్చు, లేదా అసలు ఏ కామెంట్స్ కూడా మనం ఎవరికి మన కామెంట్స్ ఎవరు చూడకూడదు అనుకుంటే మనం అలా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో, అంటే ఎంతమంది మీ వీడియోని లైక్ చేస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు గైస్. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసాక పైన మీకు సేవ్ అనే బటన్ ఆప్షన్ ఉంది, మీరు మీ వీడియోని సేవ్ చేసుకోవాలి. ప్రాసెస్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ అది మీ షార్ట్స్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు మీ షార్ట్స్ని అప్లోడ్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద రైట్ వే టు అప్లోడ్ ద షార్ట్స్. ఓకే, ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం టైం పడుతుంది, బట్ ఇలాగే అప్లోడ్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. అంతవరకు బాయ్ బాయ్.